వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైన తరువాత ఎన్నో వినూత్న పథకాలు తీసుకువచ్చారు. అంతేకాదు ఇప్పటి వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ప్రజలకు బాగా చేరువవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిందే పెద్ద నోట్ల చలామణి రద్దు. దేశంలో పేరుకుపోయిన నల్లధనం బయటకు తీసుకురావడానికి పెద్ద నోట్లైన 500, 1000 రూపాయలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 500, 2000ను తీసుకువచ్చారు. నోట్ల రద్దుకు ముందు 86% అంటే 17.9 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండేది. జూన్ 9 నాటికి 14.6 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్లాన్ చేసింది ఆర్బీఐ. త్వరలో 200 రూపాయల నోట్లను అందుబాటులో తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రింటింగ్ పనులను మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల కిందట నోట్ల ముద్రణ పనిని అప్పగించారు. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో 200 రూపాయల నోట్లలో అదనపు భద్రతా ప్రమాణాలను చేర్చారు. 100 రూపాయలు, 500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభతరం అవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.